అభిశంసనకు సిద్ధం అంటూ ఏదైతే నోటీసుపై 100 మందికి పైగా ఎంపీల సంతకాలు రిజిజు అధ్యక్షతన అఖిలపక్ష భేటీ నేటి నుంచి పార్లమెంట్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే టీడీపీ పోరాట యోధుడు శేషగిరి మృతి. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాలవాయిగేట్ గ్రామానికి చెందిన టీడీపీ పోరాట యోధుడు నంబూరు శేషగిరి ఆదివారం ఉదయం ఇంటి వద్ద గుండెపోటుతో మృతి చెందారు. ఇక సార్వత్రిక ఎన్నికల సమయంలో పోలింగ్ రోజున అప్పుడు వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాలవాయిగేట్ బూత్లో ఈవీఎం ధ్వంసం చేయగా ఆయన నంబూరు శేషగిరిరావు ఎదిరించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించారు. శేషగిరిరావు ఆకస్మిక మృతితో గ్రామంలో విషాత్యాయాలు అలుముకున్న ఆయన మరణం విషయం తెలియగానే ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి హైదరాబాద్ నుంచి గ్రామానికి వచ్చారు. మృతదేహానికి నివాళులర్పించారు. శేషగిరిరావుకి ఆదివారం సాయంత్రం గ్రామస్తులు టీడీపీ నాయకులు కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. అంత్యక్రియల కార్యక్రమం పూర్తయ్యే వరకు ఎమ్మెల్యే టీడీపీ యువ నాయకుడు నిఖిల్ అక్కడే ఉన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే భారత్ అమ్ముల పొదిలో కొత్త బ్రహ్మాస్త్రం K6 క్షిపణి. దీర్ఘశ్రేణి ఖండాంతర క్షిపణిపై దృష్టి సారించిన భారత్ K6 పేరుతో క్షిపణి అభివృద్ధి చేస్తుంది. దాని రేంజ్ 8,000 కిలోమీటర్లు అని చెప్తున్నారు. వాస్తవానికి ఇది 12,000 కిలోమీటర్ల దాకా ఉంటుందని సమాచారం. ఇది సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ న్యూక్లియర్ మిసైల్, అంటే జలాంతర్గామం నుంచి ప్రయోగించగల ఖండాంతర క్షిపణి. చైనా నౌకాదళం హిందూ మహాసముద్రంలో పట్టు పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆ దేశం వద్ద అత్యంత శక్తివైన JL-3SLBMకి ధీటుగా K6SLBMని మన DRDO శాస్త్రవేత్తలు హైదరాబాద్లోని అడ్వాన్స్డ్ నేవల్ సిస్టమ్స్ ల్యాబొరేటరీలో అభివృద్ధి చేస్తున్నారు. దేశ క్షిపణి కార్యక్రమం పితామహుడు మాజీ రాష్ట్రపతి డాక్టర్ APJ అబ్దుల్ కలాం గౌరవార్థం తయారు చేస్తున్న K శ్రేణి క్షిపణుల్లో ఈ K6 అత్యంత అధునాతనమైంది. జలాంతర్గామం నుంచి ప్రయోగించే వీలున్న ఈ క్షిపణులు మన దేశ సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ. ఎవరైనా మనపై అణ్వాయుధాన్ని ప్రయోగించిన సబ్మెరైన్ బేస్డ్ క్షిపణులతో వాటిపై అణుప్రతి దాడులు చేసే శక్తికి అత్యంత కీలకం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్త.